ముందుకు వెళ్ళడం కాదు కదా, హాయిగా అమ్మాయ ఇంకా ఏం పని చేయలేము అనుకొని అలాగే మనం కూర్చుండిపోవడము, మనకు అంత వయసు అయిపోయింది ఇంకేం చేయలేము అనే నిరుత్సాహంతో ఉంటాం. కానీ అంత దూరం నుండి మన కోసం, గిరిజనుల కోసం, మన గిరిజనుల ఆరోగ్యం కోసం ఎంతో శ్రద్ధ వహించి అంత దూరం నుండి పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్టేజ్ మీద ఉన్న ప్రతి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. గిరిజనులు అంటేనే అమాయకులని అందరికీ తెలుసు. మనం గిరిజనులం, మనం చూడడానికి ఉంటాం, అన్ని కాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనం మాట్లాడాలంటే బిడియం, సిగ్గు, ఫస్ట్ సిగ్గుతో ఉంటాం. మనలో మనమే ఎదుటి మనిషిని అడగాలన్నా, ఏమన్నా తెలుసుకోవాలి అన్నా మనము ముందుకు రావడం కష్టం. మనం మాట్లాడడం కూడా మాట్లాడలేము, అమ్మో ఏమంటారు అన్న ఒక భయం ఎక్కువ ఉంటుంది మనకి. అందుకు కూడా మనం ముందుకు వెళ్ళలేము. మన మనసులో ఏదైనా తెలుసుకోవాలని ఉన్నా సరే మన ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. అందుకని పెద్దలు అంత దూరం నుండి మన గురించి ఇంత శ్రద్ధతో, మన ఆరోగ్యం మీద ఇంత శ్రద్ధ పెట్టారు. మనకు ఆరోగ్యం గురించి ఉండదు, కానీ ఆక్యుపంక్చర్ విధానం ఏదైతే ఉందో అది మనందరికీ, మన ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం అడవుల్లో ఉంటాం, పాములు ఉంటాయి. పూర్వం చెట్లతో పసరు మందులతో మనం తగ్గించుకునేవాళ్ళం కదా. పూర్వం చెట్లు, ఆకులు, లేకపోతే చెక్కలు నూరిపో తాగేవాడు ప్రతి మందుల కోసం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు కూడా కష్టంగానే ఉంది. కానీ మన యొక్క ఆర్థిక విధానం ఇప్పుడు కూడా అంతంత మాత్రమే ఏదో ఉన్నది. అది వీళ్ళు ట్రైబుల్స్ వీళ్ళ పరిస్థితిలో ఉంటారు అంతా గ్రహించి అంత దూరం నుండి మనకి ముందుకు ఆరోగ్య రీత్యా అన్ని రంగాలు ట్రైబుల్ ముందు ఉండాలి అనేసి మన మీద శ్రద్ధతో వాళ్ళంత దూరం నుండి వచ్చి ఈ ఆక్యుపంక్చర్ విధానం ఏదైతే ఉందో వాళ్ళు దృష్టి పెట్టి మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి అందరం, మీరు కాదు మేము కూడా టైం ఉంటే నేర్చుకొని శ్రద్ధతో మన సమాజం అంటే మనమే, మన బంధువులే ఉంటారు, మన స్నేహితులు ఉంటారు, మన కుటుంబం ఉంటారు. మన సమాజంలో అందరికీ ఆరోగ్యం, ఈ విధానం ద్వారా ఆరోగ్యం ఇవ్వాలని మీరు నేర్చుకున్నది ప్రతి శిక్షార్హులకి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మన గోల్ ఏంటన్నది ఆలోచించాలి. ఎంతో దూరం నుంచి, పూణే నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి మన కోసం వచ్చారంటే మనం ఏం చేద్దాం, దాన్ని ఎలా ఉపయోగించుకుందాం, మన వాళ్ళ దగ్గరికి ఎలా తీసుకెళ్దాం అనే ఆలోచన మనం చేయాలి. వారు చెప్పింది మనం వినియోగించుకొని అది మన కుటుంబాన్ని, మన ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడే ఆ గోలు మనం నెరవేర్చగలం. ట్రైనింగ్ అయిపోయి వెళ్ళిపోవడం కాదు. మనం ఎంతమంది అయితే ఆ గోల్లో ఉన్నామో నెక్స్ట్ వారి యొక్క కోరిక నెరవేరుతుంది, మన వాళ్ళు బాగుంటారు. ఆ భావన అనేది అందరిలో రావాలి. మనది, మన వాళ్ళు, నా బాధ్యత ఉన్నదని మనం అది అందరం కలిసి చేద్దామా. పూర్వం ఈ వైద్యం మన వాళ్ళు ఎక్కడ నొప్పుతారు, పాలు పొడిచేవాళ్ళు తెలుసా, మర్రిపాలు, లేకపోతే జీడి పెడతారు. ఇప్పుడు కూడా అదే ఇది, అవునా. ఇక్కడ పెయిన్ వచ్చింది అనుకోండి ఏం చేస్తారు, జీడి పెడతారు, లేదా పాలు పొడుతారు, మర్రిపాలు పొడుతారు, బొడ్డపాలు పొడుతారు. కానీ ఈ జీ చెప్పింది అది కాదు, స్టిక్కర్ అంటే ఇస్తున్నారు కదా. స్టిక్కర్ అనుకుందాం మనం మన భాషలో. మా ఇంట్లోనే కూడా నేను ప్రాక్టికల్గా, నేను గొప్ప చెప్పడం కాదు, మా అబ్బాయి నాకు ట్రీట్మెంట్ చేశాడు. విరోచనలో మారుమూల ప్రాంతం మూమోడు, అక్కడ ఏం దొరకదు. ట్రీట్మెంట్ ఇస్తే 8 విరోచనలు అయింది. అప్పటికి చాలా వీక్ అయిపోయింది. మాత్రలు వేసుకున్నా కంట్రోల్ కాదు. ఇంకే బాబోయ్ హాస్పిటల్కి పారిపోదాం అంటే నాన్నగారిని గబగబా పరిగెట్టుకుని వచ్చాడు. వచ్చి అంతా ఎక్కడెక్కడ మరి వాడికి నాడి తెలుసు కదా, మొత్తం అన్ని స్టిక్కర్లు అంటించేశాడు. అంటించిన తర్వాత 1 అవర్ తర్వాత నాకు రిలీఫ్ వచ్చేసింది. తర్వాత ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలి, కంట్రోల్ అయిపోయింది. మొన్న రీసెంట్గా షుగర్ కూడా అదే పరిస్థితి, 480 వచ్చేసింది షుగర్ ఒకేసారి. బీపీ 180 అయిపోయింది. ఇదేంటారు బాబు, లబోదిగోన్ హాస్పిటల్ పరిగెట్టాను, ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి పరిగెట్టి వెళ్తే వాళ్ళు కంగారు పడిపోయి ఏవో ట్రీట్మెంట్ ఇచ్చారు. నాన్నగారు ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఇంటికి తీసుకొచ్చి ఏం చేశాడు, మళ్ళీ ఆయన పని ఆయన చేశాడు. నైట్ ఫ్రీగా పడుకున్నాను. పొద్దుడికి మళ్ళీ చెక్ చేశాడు, నార్మల్ అయింది. అయినా కూడా నాకు డౌట్ వచ్చి ఎవరు గోకవరం హాస్పిటల్కి వెళ్ళాను, ఆదిత్య. పొద్దున్న లేచి వెళ్ళిపోయాను 4 గంటలకి.
వెళ్ళిపోతే అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు, అదే బ్లడ్ అంతా తీశారు, అన్నీ నార్మల్గా ఉన్నాయి. అమ్మయ్య అనుకున్నాను. మళ్ళీ ఈయన రోజు నాకు ట్రీట్మెంట్ చేస్తున్నాడు, ఏం బాగానే ఉంది. మీరు కట్టిన ఫీజు కవర్ అయిపోయింది, మీ అబ్బాయి కట్టిన ఫీజు కవర్ అయిపోయింది. అలాగే వాళ్ళ అమ్మకి నైట్ నిద్ర పట్టదు, నైట్ నిద్ర కాళ్ళు లాగెత్తుంటాయి. ఈయన ఏం చేస్తాడు, డైలీ ఆ వేడికి అంటిస్తాడు డైలీ అనమాట. ఇప్పుడు ఆవిడికి ఆ ప్రాబ్లమే పోయింది, ఆ కాళ్ళు లాగడం. దీని వలన అంత ఉపయోగం ఉన్నది. మా సొంతూరు ఏంటంటే ఇంటింటికి తిరుగుతాడు ఆయన. నా కొడుకు ఆయన చెప్పడం కాదు, ఒరే నువ్వు 10 గంటలకి ఇంటికి రారా అంటాను నేను. 10 దాటాక 11 గంటలకి బ్రతలు పోయానండి. ఇక్కడ ఉన్న అలాగే తిరుగుతుంటాడు, అంటే ఏదో చేయాలని. అలాగా అందరు కూడా అలా చేస్తే మన వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళం, మనం ఆదివాసులం అంటే అంతే కదా. హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టలేని వాళ్ళం. ఉద్దేశం కూడా అదే. ఆదివాసులు అంటే ఏం డబ్బులు ఖర్చు పెట్టలేరు, రొంప నుంచి మనం క్యాన్సర్ వరకు వైద్యం చేయొచ్చు అనే ఆయన గోల్తో ఇక్కడికి వచ్చారు. మనం అందరం కూడా దాన్ని ఉపయోగించుకుందాం, ఆయన సహకరిద్దాం, మన వాళ్ళకి బాగు చేద్దాం. అందరూ బాగుండాలి, మనం అందరూ ఉండాలనుకుందాం. మనం ఆ ఉద్దేశం ఉంటేనే మనం చేయగలం. నాకేదో కలిసి వస్తుంది అనుకుంటే, నాకు పేరు రావాలి అనుకుంటే అవ్వదు, లేదు డబ్బులు రావాలనుకుంటే. సేవాభావంతో మనవాడు, మన కుటుంబ సభ్యుడు అనుకున్నప్పుడే మనం వస్తాం. అంటే టీం వర్క్ చేయాలి. అటు డాక్టర్ గారి దగ్గర నేర్చుకోవాలి, మనము ఫీల్డ్లో పని చేయాలి. చేద్దామా? ఎంతమంది చేయగలరు ట్రైనింగ్ అయిన వారు చెప్పండి. ఓకే, చేద్దాం. అది అందరి సహకారం తీసుకుందాం. కంపల్సరీ మీరు అందరూ మనవాళ్ళు అనుకోండి, చేయండి. ఆ ఫలితం మీరు అందరి దగ్గర మంచి, మీరు దేవుడు అవుతారు. అవునా? మీరేది మన కనెక్టివిటీ పెరుగుతుంది. మీకు మంచి పదవి రావాలని కూడా వస్తుంది ఎప్పుడైనా. అవునండి, వస్తుందా రాదా? అదే ఎవరికైనా కోరికుంటే కూడా ఆ కోరిక కూడా నెరవేరుతుంది. దీని ద్వారా మీరందరూ చేస్తారని నేను ఆశిస్తున్నాను. నాకైతే ఆ నమ్మకం ఉంది. చాలామంది యూత్ ఉన్నారు. ఎవరు భూపతి రెడ్డి గారు ఎక్కడ ఎలా వెళ్ళిపోయారు? బాబు భూపతి రెడ్డి గారు, మీకు చాలా అవసరం. ఆ లోపల అక్కడ హాస్పిటల్ ఉండదు, అక్కడ ఒక టేబ్లెట్ కూడా దొరకదు. అటువంటి వ్యక్తికి మంచి భావాలు ఉంటే మరీ బాగుంటుంది. మన శ్రీనివాస్ గారు డాక్టర్ గారు ఉన్నారు, ఇంగ్లీష్ డాక్టర్ గారు. వారు 2 వైద్యాలు చేస్తారు మానవపురంలో. వారు బాగా పబ్లిసిటీ అయిపోయారు. వారి సేవలు కూడా మనం ఉపయోగించుకుందాం. వారు లేనప్పుడు ఈ వైద్యాన్ని మనం ఉపయోగించుకుందాం. ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు ఏంటి, ఆ ఊళ్ళో మేటమాడి దానికోసం. అది నిజం, 100% నిజం. ఆ సోదరుడు కూడా నాకు చెప్పాడు. మనం అది వేరే అనుకోకూడదు. ఇలా మనం అందరం కలిసి పనిచేద్దాం. మన జీ పేరు నాకు తెలీదు, శ్రీరామ్జీ. వారి యొక్క గోల్ని మనం నెరవేర్చేటట్టు చేద్దాం. మంచి పేరు తెద్దాం, మనం బాగు చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.